మిత్రులకు శుభోదయం. అయోధ్యకు ఎలా వెళ్ళాలి, దర్శనానికి ఏం చేయాలి? జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దీని తర్వాత అంటే జనవరి 23 నుంచి అయోధ్యను సందర్శించాలని చాలామంది కోరుకుంటున్నారు. మరి అయోధ్యకు ఎలా వెళ్ళాలి, అక్కడ రోజు జరిగే పూజలు ఏమిటి, రామాలయం సందర్శనలో ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రైలు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్ళాలనుకునేవారు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా అయోధ్యకు చేరుకోవచ్చు. న్యూఢిల్లీ నుంచి అయోధ్యకు వెళ్ళాలనుకుంటే దాదాపు 10 గంటల పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు వెళ్ళాలనుకునేవారు సికింద్రాబాద్ నుంచి రైల్లో గోరఖ్పూర్ వెళ్ళాలి. అక్కడి నుంచి అయోధ్యకు రైలు లేదా బస్సు ద్వారా అయోధ్యకు చేరుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఉదయం 10:50 సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్కు వెళ్ళే రైలు అందుబాటులో ఉంది. ఈ రైల్లో 30 గంటల పాటు ప్రయాణం చేయాలి. ఇదే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి సోమ ఆదివారాల్లో అందుబాటులో ఉంది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్ళాలనుకునేవారు ప్రతి శుక్ర, ఆది, సోమవారాల్లో రైలు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. అయోధ్యకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో 40 గంటల ప్రయాణం అనంతరం ఢిల్లీకి చేరుకుంటారు. ఏసీ బస్సులో ఒకరికి టికెట్ ధర 6,000 ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళాలనుకునే వారు నాగపూర్, జబల్పూర్, ప్రయాగ్రాజ్ మీదుగా అయోధ్యకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే మొత్తం 1305 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. కాగా అయోధ్యకు వెళ్ళే భక్తుల కోసం సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుంది. విమానయాన సంస్థలు కూడా స్పెషల్ ఫ్లైట్స్ నడిపేందుకు సిద్ధమయ్యాయి. విమానాల ద్వారా అయోధ్యకు వెళ్ళాలనుకునే రామభక్తులు హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు నేరుగా వెళ్లేందుకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ లేదా గోరఖ్పూర్, లక్నో విమానాశ్రయాలకు చేరుకొని అక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలోని అయోధ్యకు బస్సు లేదా రైలు ప్రయాణంలో చేరుకోవచ్చు. దర్శనం ఎలా చేసుకోవాలి? అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం https online.srjbtka.org అధికారిక వెబ్సైట్లో మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో దర్శన్ ఎంపికపై క్లిక్ చేశాక ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరామ దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతో పాటు వచ్చే వారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నెంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. ఆఫ్లైన్లో టికెట్లు పొందాలనుకున్నప్పుడు ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్ళి ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి టికెట్ పొందవచ్చు. 10 ఏళ్ల కన్నా తక్కువ వయసు పిల్లలకు దర్శనం టికెట్లు కొనుగోలు చేయనవసరం లేదు. దర్శనం కోసం టికెట్తో పాటు ఐడి ప్రూఫ్ను కూడా తీసుకెళ్ళాలి. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దర్శనానికి 74 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టికెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులు మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతి, కుర్తా లేదా కుర్తా పైజామా,
మహిళలు అయితే చీర, మరి పంజాబీ దుస్తులు లేదా చుడీదార్ సూట్ మొదలైనవి వేసుకొని రావచ్చు, ధరించి రావచ్చు. అయోధ్య రామాలయంలో బాలరామునికి రోజుకు 5 సార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు 3 హారతులు మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.